హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు మనం ఒప్పో ఫైండ్ X8 ఈ మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాము. మొబైల్ మనకి లాంచ్ అయ్యి ఇప్పటికి దాదాపుగా నెల రోజులు అయితే అవుతుంది. నాకు రావడం మొబైల్ లేట్గా వచ్చిందనమాట. ఇంకా అన్బాక్స్ ఎందుకులే, డైరెక్ట్ రివ్యూ చేద్దామని చెప్పి సో ఇంత లేట్ అయితే చేశాను. ఒప్పో రెనో సిరీస్ని అయితే మన ఇండియాలో కంటిన్యూ చేస్తుంది, కానీ ఫైండ్ X సిరీస్ని గతంలో తీసుకొచ్చి మధ్యలో ఆపేసింది. మళ్ళీ ఫైండ్ X8తో రీఎంట్రీ అయిందని చెప్పొచ్చు అనమాట. అంటే కంబ్యాక్ అయితే అయింది. మొబైల్ ప్రైస్ మనకి ఇప్పుడు 12GB 256GB వేరియంట్ 63,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. కార్డ్ ఆఫర్ ఉంది. అక్కడ చూస్తే 60,000 రూపాయల లోపు మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. 60,000 రూపాయల సెగ్మెంట్లో చూసుకుంటే మనకి వివో నుంచి, వన్ ప్లస్ నుంచి కూడా మంచి కాంపిటీషన్ అయితే ఉంది. అలాగే శాంసంగ్ నుంచి కూడా మనకి S25 సిరీస్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి కూడా కాంపిటీషన్ రావచ్చు అనుకుంటా, ఒకవేళ వాళ్ళు బేస్ వేరియంట్ తక్కువ ప్రైస్ పెడితే. అయితే చూద్దాం, మొత్తం అన్ని వీడియోలు అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా మనం బిల్ క్వాలిటీ విషయానికి వస్తే, సో మొబైల్ అయితే మనం పట్టుకోవడానికి చాలా కంఫర్ట్ సైజ్ అయితే ఉంటుంది. చిన్న సైజు ఉంటుంది అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు, నాకు కంఫర్ట్ సైజు మొబైల్ కావాలి అని చెప్పేసి. సో వాళ్ళకైతే ఇది సూటబుల్ అని చెప్పొచ్చు. చాలా కంఫర్ట్ ఉంటుంది. వెయిట్ కూడా 193 గ్రామ్స్ అలాగే మీకు ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ కూడా 7.9mm థిక్నెస్ తో వస్తుంది అనమాట. చుట్టూ ఫ్రేమ్ మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది అనమాట. బాక్స్ ఫ్రేమ్ కైండ్ ఆఫ్ ఉంటుంది. మనకి ఎడ్జెస్ షార్ప్ గా ఉండవు, లైట్ కర్వ్ తిరిగి ఉంటాయి. దానివల్ల మనం పట్టుకున్నప్పుడు పెయిన్ లాంటి ఫీల్ అయితే ఉండదు. అంటే ఎక్కువసేపే మనం హోల్డ్ చేయొచ్చు అనమాట మొబైల్ని. ఇక బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i మ్యాటి ఫినిష్ తో వస్తుంది. ఫింగర్స్ అయితే అట్రాక్ట్ చేయదు. అక్కడే మీకు ఒప్పో బ్రాండింగ్ ఉంటుంది. ఇక కెమెరా సెటప్ దగ్గర ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే హెజల్ బ్లేడ్ లోగో అయితే కనిపిస్తుంటుంది. ఫ్లాష్ వచ్చేసరికి మీకు ఎడ్జ్ లో అయితే ఫ్లాష్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్ గా లుక్ ఓకే, మీకు చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ మనకి బ్యాక్ కేసును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు. సో దాన్ని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీకు IP69 రేటింగ్ ఉంది. IP69 అండ్ 68 రేటింగ్తో వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. IP69 అంటే ఫోర్స్గా వచ్చే వాటర్ నుంచి కూడా ఇది సర్వైవ్ కాగలదు. సో మీరు స్విమ్ చేస్తున్నప్పుడు పూల్లో కనుక మొబైల్ పడిపోయింది అనుకోండి, అయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. దాదాపుగా అరగంట వరకు మీకు పూల్లో ఉన్నా సరే సర్వైవ్ కాగలదు అనమాట. ఇక ఈ మొబైల్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. SD కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. రెండు మీరు 5G సిమ్స్ అయితే వాడుకోవచ్చు. అలాగే ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక సిమ్ కార్డు మీరు ఈ సిమ్ వాడితే మరొకటి ఫిజికల్ సిమ్ వాడగలరు అనమాట. అంటే ట్రిపుల్ సిమ్ వాడడానికి అయితే ఉండదు. ఇంకో సిమ్ స్లాట్ మీరు ఈ సిమ్ వాడితే ఖాళీగా వదిలేయాల్సిందే. ఇక మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 50,000 దాటిన తర్వాత మొబైల్ డిస్ప్లే గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డిస్ప్లే అయితే ఖచ్చితంగా బాగానే ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్లో డిస్ప్లే కూడా మీకు చాలా బాగుంటుంది. అంటే డిస్ప్లే 6.59 ఇంచెస్, అంటే 6.6 ఇంచెస్ కన్నా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. చిన్న సైజ్ అయితే మీకు డిస్ప్లే ఉంటుంది, అందుకే కంఫర్ట్ సైజ్ అన్నాను. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 91% అయితే ఉంటుంది. చుట్టూ బెజల్స్ అనేవి నారో బెజల్స్ అయితే ఉంటాయి. మల్టీమీడియా ఎక్కువగా వాచ్ చేస్తారనుకుంటే ఆ సిచ్యువేషన్ లో మీకు డిస్ప్లే మీకు చిన్నదే అన్న ఫీల్ అయితే కలగదు, ఎందుకంటే నారో బెజల్స్ తో రావడం వల్ల. ఇక డిస్ప్లే రెజల్యూషన్ మీకు 1.5K రెజల్యూషన్ ఉంటుంది. AMOLED డిస్ప్లే 1 బిలియన్ కలర్స్ సపోర్ట్ చేస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్, అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 4500 నిట్స్ అయితే ఉంటాయి. హై బ్రైట్నెస్ నిట్స్ 1600 అయితే ఉంటాయి అనమాట. అంటే సన్ విజువాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. మీరు మల్టీమీడియా ఎక్కువగా వాచ్ చేస్తారనుకుంటే సో ఆ సిచ్యువేషన్లో మీరు యూట్యూబ్లోని వీడియోని 4Kలో వాచ్ చేయొచ్చు. వైడ్ 1 L1 సపోర్ట్ ఎలాగో ఉండనే ఉంటుంది. ఇక నెట్ఫ్లిక్స్లో మీకు డాల్బీ విజన్ HDR10 సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఈ డిస్ప్లే మీకు LTPO డిస్ప్లే అయితే కాదు. సో LTPO ఇచ్చుంటే మన యూసేజ్కి తగ్గట్టుగా రీఫ్రెష్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. సో దానివల్ల బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అవుతాము. ఫ్లిక్కరింగ్ ఇలాంటి ఇష్యూస్ కూడా రావు. అఫ్కోర్స్ ఇప్పుడు దీంట్లో కూడా మీకు ఫ్లిక్కరింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు లౌడ్నెస్ చాలా ఎక్కువగా ఉంది. మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, టాప్ ఒకటి బాటమ్ ఒకటి. ఇక ఇందులో మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు ఓ రియాలిటీ ఉంటుంది కదా, ఆ ఫీచర్ అయితే ఇచ్చారు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో దీన్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంది. సో ఈ మధ్యకాలంలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటే మనకి బ్యాకప్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఆల్వేస్ ఆన్లో అయితే ఉండదు. ఇక ఫింగర్ ప్రింట్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది, కాకపోతే కొంచెం పైకే వస్తుంది. ఎందుకంటే ఇది కంఫర్ట్ సైజ్లో మనకు మొబైల్ ఉండడం వల్ల ఇంకా కిందకున్నట్టుగా అనిపిస్తుంది. అది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే, అల్ట్రాసోనిక్ అయితే కాదు. ఇక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. టచ్ చేస్తున్నప్పుడు మనకి చక్కటి ఎక్స్పీరియన్స్ని అయితే అందిస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ Android 15 బేస్డ్ కలర్ వాయిస్ 15 అయితే ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. సో ఒప్పో చెప్పేది ఏంటంటే 5 సాఫ్ట్వేర్ అప్డేట్స్ని 6 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ఇస్తామంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఇక బ్లోడ్వేర్ అంటారా,
సో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ 10,000 రూపాయల ఫోన్‌లోను అలాగే ఇలా 60,000-70,000 రూపాయలు తీసుకొచ్చే ఫోన్‌లో కూడా అదే బ్లోట్‌వేర్ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఇది ప్రీమియం మొబైల్ అన్న ఫీల్ పోతుందనమాట. ఆఫ్‌కోర్స్ కావాలనుకుంటే మనం బ్లోట్‌వేర్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు అనుకోండి. అయినప్పటికీ ఇంత బ్లోట్‌వేర్ అంటే కొంచెం ప్రీమియం మొబైల్స్‌కైనా వీళ్ళు వదిలేయడం మంచిది. ఆపరేటింగ్ సిస్టమ్ మనకి స్మూత్‌గా ఉంది, బాగుంది. గతంలో ఉన్న కలర్ వాయిస్ 14తో కంపేర్ చేస్తే మీకు యానిమేషన్ కూడా బాగుంటుందనమాట ఇది. అలాగే మీకు కొన్ని ఫీచర్స్‌ని కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేశారు. నాకు వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్‌లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే ఏదైనా ఫైల్ గాని, ఫోటోస్‌ని గాని మనం ఐఫోన్‌కి అంటే ఐఓఎస్ డివైస్‌కి సెండ్ చేయాలంటే ఆండ్రాయిడ్ నుంచి వస్తే ఇలా అవ్వదు. అయితే కలర్ వాయిస్ 15లో మనకి వీళ్ళు ఆ ఫీచర్‌ని అయితే యాడ్ చేశారు. మనం ఇక్కడ నుంచి ఐఫోన్‌కి మన ఫోటోస్‌ని వీటిని అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా మిగిలిన ఫీచర్స్ అయితే ఉండనే ఉన్నాయి. అంటే యాప్ లాక్, యాప్ క్లోను ఈ ఫీచర్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ కూడా ఉంది. కాకపోతే కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకైతే తెలిసిపోతుంది. లేదా అలా తెలియకూడదు అనుకుంటే ఓడైలర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాకపోతే ప్రస్తుతానికి ఓడైలర్ అయితే నాకు కనిపించలేదు. యాప్ స్టోర్‌లో కనిపించలేదు. వీళ్ళ స్టోర్‌లో కూడా ఓడైలర్ అయితే కనిపించలా. ఇక అలాగే మనకి కలర్ వాయిస్ 15తో పాటు ఏఐ ఫీచర్స్‌ని కూడా చాలా యాడ్ చేశారని చెప్పొచ్చు. అందులో మనం గ్యాలరీలో చూసుకుంటే ఫోటోస్‌కి సంబంధించి ఏఐ క్లారిటీ ఎన్హాన్సర్ అయితే తీసుకొచ్చారు. సో ఏదైనా ఒక పిక్చర్ లో రెజల్యూషన్‌లో ఉంటే దాన్ని అప్‌స్కేల్ చేసి హై రెజల్యూషన్‌లోకి మారుస్తుంది. మరోటి ఏఐ ఎరేజర్. సో ఇది మనం ఎప్పుడో చూస్తున్నదే ఈ ఫీచర్. అన్నోన్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయొచ్చు. మరోటి ఏఐ అన్‌బ్లర్. ఏదైనా కొద్దిగా బ్లర్‌గా ఫోటో ఉందనుకోండి దాన్ని కొంచెం షార్ప్‌గా అయితే తయారు చేస్తది. మరోటి రిఫ్లెక్షన్ రిమూవర్. మీరు గ్లాస్‌కి అవతల ఉండి ఫోటో ఏమైనా దిగినప్పుడు గ్లాస్ మీద రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది కదా! సో ఆ రిఫ్లెక్షన్ అనేది ఇది రిమూవ్ చేస్తుందనమాట. అలాగే ఏదైనా రిఫ్లెక్షన్ మీ ఫేస్ మీద పడినా సరే దాన్ని ఇది రిమూవ్ అయితే చేస్తుంది. సో ఈ ఫీచర్ అయితే ఒకటి తీసుకొచ్చారు. ఇది బాగుంది. ఈ గ్యాలరీలో ఇచ్చిన ఏఐ ఫీచర్స్ మీరు వాడాలి అంటే నెట్ అయితే ఉండాలన్నమాట. డేటా ఉండాలి. లేకపోతే అవ్వట్లేదు. అంటే వీళ్ళు బిల్ట్ ఇన్ అయితే ఈ ఫీచర్స్‌ని ఇవ్వట్లేదు. డైరెక్ట్ సర్వర్ నుంచి మనకి వీటిని ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. సో ఇంటర్నెట్ ఆఫ్ చేసి మనం ఏ ఫీచర్స్ వాడాలని ట్రై చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్పేసి అవాయిడ్ చేస్తుంది. ఇంకా ఇది కాకుండా మీకు సర్కిల్ టు సెర్చ్ ఈ ఫీచర్ కూడా ఇస్తున్నారు. మీకు నచ్చిన ఏదైనా వస్తువుని మీరు సెర్చ్ చేయాలనుకుంటే అక్కడ వరకు సర్కిల్ గీసి సెర్చ్ చేయొచ్చు. ఏఐ టూల్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఈ టూల్ బాక్స్లో మనకి ఏఐ రిప్లై అయితే ఉంది. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ సో ఎవరికైనా రిప్లై ఇవ్వాలనుకుంటే ఇది మనకి రిప్లై తయారు చేసి పెడుతుంది. ఇంకా ఏఐ రైట్ ఉంటుంది. మనం ఏదైనా ఫోటోని పోస్ట్ చేస్తున్నాం అనుకోండి సోషల్ మీడియాలో ఆ ఫోటోకి ఏదైనా క్యాప్షన్ కావాలి అంటే ఆ ఫోటోకి తగ్గట్టుగా ఒక క్యాప్షన్ అయితే తయారు చేసి పెడుతుంది. ఇంకా మరోటి ఏఐ స్పీక్. సో ఇది మనం ఏదైనా ఆర్టికల్ చదవలేకపోతున్నారు అనుకోండి ఏఐ స్పీచ్ కప్ చెప్పేస్తే అది చదివి వినిపిస్తుంది. ఇందులో మనకి తెలుగు కూడా ఇది చదివి వినిపిస్తుంది. టెస్ట్ చేశాను. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా విషయంలో బెదిరింపులు రాగా టీమ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. ఫైనల్ గా ఏ సమ్మరీ. సో మొత్తం ఆర్టికల్ అంతా మనం చదవలేకపోయినప్పుడు అందులో మెయిన్ పాయింట్లని హైలైట్ చేసి సో మనకి షార్ట్లో ఆ ఆర్టికల్ మొత్తం సారాంశాన్ని అయితే మనకు అందిస్తుంది. సో ఇవి మనకి వీళ్ళు ఏ ఫీచర్స్ ఇందులో ఇచ్చినవి. ఇక అలాగే ఈ కలర్ వాయిస్లోనే ఆక్వా డైనమిక్స్ కూడా ఇచ్చారు. మనకి ఐఫోన్లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ఉంటుంది కదా, సో ఆ మాదిరిగా మనకి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. మనం కాల్స్ మాట్లాడినా లేకపోతే ఏదైనా రికార్డ్ చేస్తున్నా మన పాటలు వింటున్నా పైన ఐలాండ్లో అయితే ఇవి చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఫీచర్ కూడా నాకు బాగా నచ్చింది. ఓవరాల్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ బాగుందన్నమాట. స్మూత్గా ఉంది. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఇక ప్రాసెస్ చూస్తే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 3 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్. యాక్చువల్గా మన ఇండియాలో ఇదే ఫస్ట్ మొబైల్ అనమాట ఈ ప్రాసెసర్తో తీసుకొచ్చిన మొబైల్. ఇక ర్యామ్ టైప్ LPDDR5X ర్యామ్ అంటే స్టోరేజ్ టైప్ UFS 4.0 ఉంటుంది. మనకి స్టార్టింగ్ వేరియంట్ 256 GBతో వస్తుంది కాబట్టి UFS 4.0 టైపే దొరుకుతుంది అనమాట. ఇక నేను అంటూ స్కోర్ తీసాను. 23 లక్షలు స్కోర్ అయితే కనిపించింది. స్కోర్ ఏం చిన్న స్కోర్ ఏం కాదు, ఇది పెద్ద స్కోర్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ లెవెల్ స్కోరే. కాకపోతే వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటుంది ఇంకా ఎక్కువ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. 27 లక్షలు ఎంతో అడ్వర్టైజ్ చేస్తున్నారు. దాంతో కంపేర్ చేస్తే తక్కువే అని చెప్పాలి. ఇక CPU థ్రాట్లింగ్లో అయితే మాత్రం అక్కడక్కడ డ్రాప్స్ అయితే కనబడ్డాయి. ఓవరాల్గా మీకు 70% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే తీసుకుంది. అంటే 30% డ్రాప్ అయితే కనబడింది. సో ఇది యావరేజ్ అని చెప్పాలి. కాకపోతే రియల్ టైం మనం వాడుతున్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్లో మీకు ఎక్కడ తేడా అయితే తెలియట్లేదు. ఇక 3D మార్క్ టెస్ట్లో కూడా దగ్గర 11,799 స్కోర్ అయితే చేసింది. అలాగే స్టెబిలిటీ కూడా మీకు 99% మీకు స్టెబిలిటీ అయితే ఉంది. సో మీకు గేమ్స్ని కూడా చాలా చక్కగా ఇది హ్యాండిల్ అయితే చేయగలదు. సో నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. 120 ఫ్రేమ్స్ అయితే మీకు ఇక్కడ తీసుకుంటుంది. ఇక హీటింగ్ టెస్ట్ కూడా చేశాను. సో గేమ్స్ ఆడేటప్పుడు నాకు మ్యాక్సిమం రీచ్ అయింది 41 వరకు రీచ్ అయింది అనమాట. వింటర్ నడుస్తుంది. సో ఇప్పుడు 41 అంటే సో ఖచ్చితంగా సమ్మర్లో 45కి అయితే వెళ్తుంది. పీక్ హీటింగ్ వచ్చేసరికి 3D టెస్ట్లో కనబడుతుంది మనకి ఎప్పుడైనా సరే. 3D టెస్ట్లో అయితే మాత్రం 45 సెంటిగ్రేడ్ వరకు
రీచ్ అయింది. మనకి సమ్మర్లో చూస్తే మాత్రం గేమ్స్ ఆడేటప్పుడు ఖచ్చితంగా 45 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్ మీ గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. చెప్పాను కదా, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ మొబైల్. ఇక సెన్సార్స్, టోటల్ సెన్సార్స్ మీకు 42 సెన్సార్స్ ఉన్నాయి. సో కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. వెయిట్ ని స్కిప్ అయితే చేయలేదు. ఇక కనెక్టివిటీలో మీకు 5G డ్యూయల్ మోడ్ ఉంది, వైఫై 7 తో వస్తుంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.4 తో వస్తుంది, GPS సపోర్ట్ ఉంది, IR బ్లాస్టర్, NFC సపోర్ట్ కూడా ఉంది, USB టైప్ 3.0 తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇదే మొబైల్ చైనాలో లాంచ్ చేసినప్పుడు అక్కడ 2.0 ఇచ్చారు, కానీ మనకి గ్లోబల్ గా చూస్తే 3.0 ఇచ్చారు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే ఎల్కాట్ యూజ్ చేసి మీరు చక్కగా గేమ్స్ అయితే లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 3 కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్ తోనే వస్తాయి. మనకి హెజల్బ్లేడ్ కొలాబరేషన్ అయితే ఉందన్నమాట ఈ కెమెరాస్ తో. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపర్చర్ 1.8 OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సోనీ LYT 700 సెన్సార్ వాడారు. సెకండరీ కెమెరా పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్. ఇది మనకి 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా సోనీ LYT 600 సెన్సార్ అయితే వాడారు. ఇక థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ శాంసంగ్ సెన్సార్ వాడారు. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. కెమెరా పనితనం ఎలా ఉందంటే మీరు బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా యూజ్ చేసి 4K 60 ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా మీరు 60 ఫ్రేమ్స్ లో మీరు స్టేబుల్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వర్క్ చేస్తుంది. అంతేకాదు మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు డాల్బీ విజన్లో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఆ వీడియోస్ ప్లే చేయాలంటే మీ మొబైల్ ఫోన్ అయినా, లేదంటే మీ టీవీ అయినా, మీ మానిటర్ అయినా, సో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు మీకు చూపించిన నేను ఎడిటింగ్ చేసేటప్పుడు డాల్బీ విజన్ వెళ్ళిపోద్ది. సో వీడియో క్వాలిటీ అయితే మాత్రం బాగుంది, పర్వాలేదు, చక్కటి వీడియో క్వాలిటీ అయితే చేస్తుంది. అలాగే జూమ్ చేశారనుకోండి, 3x వరకు జూమ్ చేసినప్పుడు అక్కడ మీకు టెలిఫోటో సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీకు బాగుంది. మెయిన్ కెమెరాని మనం జూమ్ చేస్తున్నప్పుడు ఆ 3x దాకా వెళ్ళేలోపు డిజిటల్ జూమ్ అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. మళ్ళీ 3x అందుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 5x వరకు మీకు జూమ్ బాగానే ఉంది. అక్కడ నుంచి మీకు 18x వరకు డిజిటల్ జూమ్ అయితే ఇస్తున్నారు. బట్ 18x వరకు వెళ్తే అంత గ్రేట్గా అయితే లేదనమాట. ఇక డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చారు. సో ఇది అయితే నాకు క్వాలిటీ అంత బాగా నచ్చలేదన్నమాట. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే బేభత్సంగా కనబడ్డాయి. ఇక పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్ మనం బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని సో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. దీని పనితనం కూడా మీకు పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా మీకు బ్యాక్ కెమెరా వీడియోస్కి ఓకే, బట్ డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ అయితే అంత బాగోలేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా మీకు 4K 60 ఫ్రేమ్ ఇచ్చారు. సో మీకు స్టెబిలైజేషన్ ఆన్ చేసుకున్నారంటే, అంటే ఫ్రంట్ కెమెరాకి మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఆన్ చేసుకుంటే మీరు 1080p 30 ఫ్రేమ్స్లో మాత్రమే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. మీకు వైడ్ కూడా బాగుంది. మీకు 0.8x మీకు వైడ్ అయితే ఇస్తున్నారనమాట. ఓవరాల్గా మీకు ఫ్రంట్ కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. ఇక ఫొటోస్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. సో నాకైతే క్లారిటీ చాలా బాగా అనిపించింది. అలాగే న్యాచురల్ కలర్స్ అయితే తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్లో మనకి XDR Pro డిస్ప్లే సపోర్ట్ ఉంది. అందువల్ల మొబైల్లో చూస్తున్నప్పుడు ఇంకా చాలా ఆకర్షణీయంగా మనకి పిక్చర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇవి వైడ్ యాంగిల్లో తీసిన పిక్చర్స్. సో వైడ్ యాంగిల్లో మనం వీడియోస్ని కూడా రికార్డ్ అయితే చేయొచ్చు. వైడ్ యాంగిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక ఫొటోస్లో మనం 120x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కదా. సో ఫోటో క్లారిటీ 120x వరకు వెళ్ళిన తర్వాత కొంచెం బ్లర్ అయినప్పటికీ వెంటనే ఇది ఏఐని యూజ్ చేసి ఒక షార్ప్నెస్ని అయితే తీసుకొస్తుంది అనమాట. సో దానివల్ల ఇమేజ్ క్వాలిటీ 120xలో కూడా బాగానే ఉంది. ఇక నైట్ మోడ్ పనితనం కూడా మీకు చక్కగా అయితే ఉందన్నమాట. చక్కటి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఓవరాల్గా మీకు కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. మీరు కెమెరాస్ కోసం ఏదైనా ఒక మంచి మొబైల్ తీసుకోవాలి అనుకుంటే సో ఆ లిస్ట్లో మీకు ఖచ్చితంగా ఒప్పో Find X8 కూడా ఉంటుంది. ఇక ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ మనకి 5630 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంత కంఫర్ట్ సైజులో వీళ్ళు బ్యాటరీని కూడా చాలా గట్టిగానే ప్యాక్ చేసి తీసుకొచ్చారు. బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు చాలా బాగుందన్నమాట. చక్కగా మీకు ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చేస్తుంది హెవీగా వాడిన. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. అలాగే 55 వాట్ పవర్ డెలివరీ సపోర్ట్ కూడా ఈ మొబైల్ అయితే ఉంది. అంటే వేరే మొబైల్కి కూడా మీరు పవర్ని దీని నుంచి సప్లై ఇవ్వచ్చు. ఇంకా 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో దీని గురించి ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే వీళ్ళు ఇచ్చిన ఛార్జర్తో ఈజీగా 1 అవర్ 10 మినిట్స్ అయితే మీకు టైం పడుతుంది అనమాట. అలాగే ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. బ్యాటరీ విషయంలో కూడా బాగుంది మొబైల్. ఇంకా ఎలా ఉంది మొబైల్ మనం తీసుకోవచ్చు అంటే మొబైల్లో అయితే నాకు మైనస్లో అయితే పెద్దగా ఏం కనిపించలేదు. కాకపోతే డిస్ప్లేలో మనకి LTPO ఇచ్చేస్తుంటే బాగుంది అనిపించింది. ఫ్రంట్ డిస్ప్లేకి గ్లాస్ వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అయితే తీసుకొచ్చారు. Victus 2 కూడా ఇచ్చేస్తున్నారు. 30,000 రూపాయల లోపు ఉన్న మొబైల్స్లోనే ఆ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. ఓవరాల్గా అయితే ఓకే. ప్రైస్ అయితే మీకు 60,000 ఉంది. సో అక్కడ చూస్తే మీ దీనికి పోటీగా అక్కడ వివో అండ్ IQ, OnePlus ఇలాంటివి కూడా ఉన్నాయి. మళ్ళీ రేపు శాంసంగ్ కూడా రాబోతుంది. సో వాటి ముందు ఇది ఎలా కొట్టుకెళ్ళిద్ది అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకొంచెం ఆఫర్లు అన్నీ మిక్స్డ్ వేసి కొట్టేసి 55,000 అలా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది క్వాల్కామ్ వైపు చూస్తుంటారు అనమాట.
ఏ టెలిట్ ప్రాసెసర్తో వస్తున్నాయి కదా 60,000 రూపాయల మొబైల్స్ అని చెప్పి అటు చూసే అవకాశం ఉంది. సో అందువల్ల దాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని తగ్గించి మార్కెట్లో ఆఫర్లో వదిలేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.